అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి రోజుట్లాగానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి. సో ఇవాళ నేను చూపించబోయే వీడియో అనేది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఇవాళ వీడియోలో నేను సీజన్తో పని లేకుండా చక్కటి మల్లె పువ్వుల్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. జస్ట్ 10 మినిట్స్లో మనం ఈ మల్లె పువ్వులు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. మరి ఇంత అందమైన మల్లె పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను టిష్యూ పేపర్స్ని యూజ్ చేసి ఇంత అందమైన మల్లెమాలని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఇవి మనకి మొగ్గల్లాగా తయారు చేసి చూపిస్తున్నాను, అలానే పువ్వుల్లాగా విచ్చిన పువ్వులు ఉంటాయి కదా వాటిల్లాగా కూడా తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. పచ్చి పూలకు ఏమాత్రం తీసుకోకుండా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఇంకో చిన్న విషయం అండి, ఈ వీడియో చేయడానికి ముందు నేను ఈ టిష్యూ పేపర్స్ని యూజ్ చేసి కనకంబరాలు సన్నజాజులను ఎలా తయారు చేసుకోవచ్చు, మాలలాగా ఎలా కట్టి పెట్టుకోవచ్చు అనేది చూపించాను అనమాట. సో ఆ వీడియో ఒక 3-4 డేస్ కిందట ఆ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు యాడ్ అయ్యారు. మంచి మంచి కామెంట్స్ కూడా ఇచ్చారనమాట. ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు ఇంతగా నచ్చిన ఈ టిష్యూ పేపర్ ఫ్లవర్స్ అనేది మరొక పద్ధతిలో ఈరోజు అయితే తయారు చేసి చూపించాలనుకున్నానండి. సో ఈ వీడియో కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి, చూసేయండి.